హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి కంటెంట్‌తో అయితే ముందరకొచ్చానండి. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మన ఆడవాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియోను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు ఎంతో అంతో ఉపయోగపడుతుంది. నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో, అలాగే సపోర్ట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో, ఇంకా వీడియోలోకెళ్ళిపోతే ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆడవాళ్ళకు ఎంతో యూజ్ అవుతుందండి. సో, ఖర్చులు తగ్గాలంటే ఏం చేయాలి? మన అందరికీ కూడా డబ్బులు సేవ్ చేసుకోవాలని ఉంటుంది కదండీ! సేవింగ్స్ గురించి ఆలోచించే ముందు మనం ఖర్చుల గురించి ఆలోచించి ఖర్చులు ఎలా అయితే కంట్రోల్ చేసుకోగలుగుతామో, ఖర్చులు ఎంతవరకు తగ్గించుకోగలుగుతామో అనే దానిని గురించి ముందు డిస్కస్ చేసుకుంటే మంచిది. సో, వేరెవరితోనూ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనలో మనమే డిస్కస్ చేసుకొని డిసైడ్ అయితే చాలా బెటర్ కదా! ఈ వీడియోలో దానికి సంబంధించిన కొన్ని వివరాలను మాట్లాడుకుందాం. ఓకేనా? మన మైండ్ సెట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. ఖర్చులు తగ్గించుకునేటట్లుగా, సింపుల్‌గా, స్టడీగా కావాల్సిన సదుపాయాలను మనము ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాల గురించి కొన్ని ఫార్ములాస్ అయితే మాట్లాడుకుందాం. సో, ఇది ఎస్పెషల్లీ లేడీస్‌కు ఉపయోగపడుతుంది. ఇంటి సేవింగ్సు, ఇంటి ఖర్చులు తగ్గించుకోవడం ఇలాంటివన్నీ కూడా ముందు ఆడవాళ్ళ నుండి మొదలయ్యాయి అనుకోండి. ఆటోమేటిక్‌గా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంట్రోల్‌లోకి వచ్చేస్తారు. సో, ఆడవాళ్ళు ఎలాంటివి నేర్చుకోవాలి? ఎట్లాంటివి నేర్చుకోవడం గురించి పక్కన పెడితే, ఎలాంటివి ఫాలో అవ్వాలి అనేవి నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. మీతో ఈ వీడియోలో ముందుగా ఖర్చులు తగ్గించుకోవడము అనేది ఎక్కడ మొదలవుతుంది అంటే కిచెన్ నుండే మొదలవుతుందండి. సో, అది ఎలాగో అంటే మనం కిచెన్‌లో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాం కదా! వంట చేసే టైంలో మనకు మన కిచెన్‌లో ఏ వస్తువు అవసరము, ఏ వస్తువు అవసరం లేనిది మనకు చాలా బాగా తెలుసు కదండీ! కాకపోతే కొంతమంది తెలిసినా కూడా అవసరం లేని వస్తువులన్నీ కూడా కిచెన్‌లో అయితే సర్దుతూ ఉంటాము. అంటే మనకు కావాల్సిన వస్తువు మాత్రమే ఉండాలండి. సరే, ఇంతకుముందు కొనేశాము అని మీరనుకున్నప్పుడు, ఇప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడప్పుడు ఏం చేస్తారంటే, మీరు యూజ్ చేసే వాటిని మాత్రమే ఉంచుకొని, మిగతావి మీరు వాడనివి అస్సలకు మీరు చెయ్యము అనుకున్నవి ఎవరికైనా ఇచ్చేయండి. లేకుంటే ఉపయోగపడవు అనుకుంటే అమ్మేయండి. దానివల్ల మనకు డబ్బులనేది వస్తుంది కదా! సో, అప్పుడు మనకు కిచెన్‌లో ఉన్న వాటితోనే మనం అలవాటు చేసుకోవడం వలన మన మైండ్ కూడా అదే అలవాటవుతుందండి. అందుకనే చెప్తున్నాను. ఉపయోగించే వాటిని మాత్రమే మన వంటగదిలో ఉంచుకుందాము. ఇలా చేయడం వలన మన ఫార్ములా అనేది వంటగది నుంచి స్టార్ట్ చేశామనుకోండి, ఆటోమేటిక్‌గా అన్ని విషయాలలోనూ మనకు అలవాటనేది అయిపోతుంది. మిగిలిన అన్నింటి మీద మనకు తెలియకుండానే ఒక అవగాహన అనేది ఉంటుంది. ఆఫర్‌లో వస్తున్నా సరే, మనకు అవసరం అనుకుంటే తీసుకుందాం. లేదంటే ఎందుకు అది ఆఫర్‌లో వస్తుంది అని రూ. 10 కదా! తీసుకుందాంలే అని అనుకోవచ్చును. అది ఆఫర్‌లో వస్తున్న వస్తువు రూ. 10 పెట్టి అయినా కూడా మనకు అవసరం లేదు కదా! సో, అందుకనేసి ఇంకా ఆఫర్‌లో వచ్చినా సరే, మనకు అవసరం లేకపోయినప్పుడు ఇంకా కొనడం అనవసరం కదా! సో, అందుకనేసి ఇంకా ఆఫర్ ఉన్నప్పుడు కూడా ఆఫర్ ఉన్నాయి కదా అనేసి అవసరం ఉన్నా లేకపోయినా మన ఆడవాళ్ళు ఏం చేస్తుంటామంటే ఆశ ఎక్కువ కదా! ఒకటేమైనా అన్ని బడబడా తెచ్చుకొని ఇంట్లో ఊరికే సర్దేస్తూ ఉంటామండి. సో, అందుకనేసి మనకు అవసరం అనుకుంటేనే అది ఆఫర్ అయినా, ఆఫర్ లేకున్నా సరే ఒక వస్తువు అయితే కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవాలి. లేకపోతే లేదండి. సో, ఇంకా తర్వాతొచ్చేసి ఇంక మనము ఫంక్షన్‌లకి అందుకు వెళ్తూ ఉంటాం కదండీ! అక్కడ రిటర్న్ గిఫ్ట్‌గా మనకు ఇస్తారు కదా! ఏదో ఒకటి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు స్టీల్ వస్తువు కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి, గ్లాస్‌వేర్ కాదండి. అది ఏదైనా సరే అవి కూడా మనకు అవసరం అనుకుంటే వాడుకుందాం. లేదంటే అలాగే ఉంచి ఎవరికైనా మనం గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు కదా! సో, దానివల్ల మనకు డబ్బులనేది సేవ్ అవుతుంది కదా! ఎందుకంటే మనకు ఉపయోగపడని వస్తువు ఇతరులకు ఉపయోగపడుతుంది అంటే మనకు హ్యాపీనెస్సే కదండీ! ఇప్పుడు మనం ఫంక్షన్‌లకి వెళ్తున్నప్పుడు
ఉత్త చేతులైతే వెళ్ళం కదండీ. ఏదో ఒక గిఫ్ట్ అయితే తీసుకోవాలి కదా! అదే పనిగా గిఫ్ట్ కొనాలి అంటే మన దగ్గర కూడా టైం అనేది ఉండాలి కదండీ. ఒక్కొక్కసారి మనం గిఫ్ట్ కొనాలి అనుకున్నా కూడా టైం ఉండదండి. సో, అలాంటి టైంలో ఇలాంటి ఇంట్లో ఉన్న గిఫ్ట్‌లే మనకైతే చాలా ఉపయోగపడతాయండి. వాటినే మనం గిఫ్ట్‌గా ఇతరులకు పెట్టాము అనుకోండి, మనకు ఇంట్లో ఉన్న వస్తువు అనేది అలా అని ఉండిపోకుండా వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనము డబ్బులనేది ఖర్చు పెట్టి ఇంకొక కొత్త వస్తువు అనేది తీసుకోకుండా ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించుకుంటే డబ్బులనేది సేవ్ అవుతుంది కదా! సో, ఇదండి. నేనైతే ఇలానే చేస్తాను. సో, ఇంక తర్వాతొచ్చేసి మనం సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇంట్లో సరుకుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఈ నెల మనం సరుకులు ఎంత బడ్జెట్‌కి తీసుకోవాలి అనేది మనం ముందుగా ఆలోచించుకోవాలి. మనకు మంత్లీలో ఆయిల్ ప్యాకెట్స్ ఎన్ని అవసరము, ఇంకా గోధుమ రవ్వ కానివ్వండి, అలా వాటెవర్ ఏ వస్తువైనా సరే, మనం ఇంట్లోకి అవసరమయ్యే ఏ గ్రాసరీ ఐటెమ్స్ అయినా సరే కానివ్వండి, ఏది ఎంత అవసరమో అంతే తెచ్చుకోవడం వల్ల మనకు డబ్బులనేది కూడా సేవ్ అవుతుంది. అలా కాకుండా మనము ఏదైనా ఒక టైమ్ టేబుల్ ప్రకారము మంత్లీ మనకెన్ని సరుకులు అవసరము, ఎంత క్వాంటిటీతో అవసరము అనేది మనకే తెలుసు కదండీ. ఎందుకంటే ఇంట్లో మనమే కదా వంట చేసేది. సో, అలా మైండ్‌లో ఒక టైమ్ టేబుల్ వేసుకొని మనం ఏ ఏ అవసరమో ఇప్పుడు మనము మార్కెట్‌లలోకి వెళ్తామనుకోండి, మన మైండ్ సెట్ అంతా అట్రాక్టివ్ చేయడానికి మనకు టెంప్టింగ్‌గా ఉండేటట్టుగా మంచి మంచి ఐటెమ్స్ అండి సదిరి పెట్టింటారు డీమార్ట్‌లో కానివ్వండి అలా. అలాంటి టైంలోనే మనం ఆడవాళ్ళం కూడా కొంచెం బెండ్ అయిపోయి, అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళిచ్చే ఆఫర్‌లకు కూడా మనం కొంచెం బెండ్ అయిపోయి అన్నీ తెచ్చుకుంటూ ఉంటామండి. అలా కాకుండా మనము ఇప్పుడు ఒక 3 కేజీస్ ఆయిల్ ప్యాకెట్స్ అవసరం అనుకుంటే, మనం 3 ప్యాకెట్స్ తీసుకోవాలనే మైండ్ సెట్‌తోని వెళ్ళాలండి. అలా కాకుండా వాళ్ళు బిజినెస్ ట్రిక్స్ ఉపయోగించి 5 కేజీస్ తీసుకుంటే 1 కేజీ డిస్కౌంట్ అని, లేదంటే ఒక 10% డిస్కౌంట్ అని, అలా అలా మన మైండ్ సెట్‌ని వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి చూస్తూ ఉంటారండి. అలాంటి టైంలో వాళ్ళు అలాంటి ఆఫర్స్ అన్ని పెట్టి వాళ్ళ బిజినెస్‌ను పెంచుకొని వాళ్ళు ఆదాయాలు పొందుతారే తప్ప, మనకంటే ఎటువంటి యూజ్ అయితే ఉండదండి. మనం ఎంత అవసరమో అన్నీ తెచ్చుకోవడం వలన మనకు డబ్బులనేది కూడా సేవ్ అవుతుంది. సో, తర్వాతొచ్చేసి మనం కిచెన్‌లో వినియోగించుకునే ఎలక్ట్రానిక్ థింగ్స్ అండి. అవి కూడా మనం మనకు కిచెన్‌కి ఏ ఏ అవసరమో, ఏవే అవసరం లేనో దాన్ని బట్టిచ్చి కూడా మనం వస్తువులనేది ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే తెచ్చుకుంటారు. అది వాళ్ళ ఇష్టమండి. మనమైతే మన శక్తికి తగ్గట్టు ఏది అవసరం అనుకుంటే అవే తెచ్చుకోవడం వల్ల కూడా మనం ఖర్చులనేటివి తగ్గించుకోవచ్చును. ఒక వస్తువు తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి మరి మనం ఎలక్ట్రానిక్ థింగ్స్ అనేది కొనుక్కోవాలి. ఒక బ్లెండర్ కొనాలన్నా, ఒక మైక్రోవేవ్ కొనాలన్నా అవసరం అనుకుంటేనే కొనాలి. లేకపోతే లేదండి. అలా కాకుండా మన ఇంట్లో ఉంది అని చెప్పుకోవడాని కోసమో, మన చుట్టాల కోసమో, మీ ఇంట్లో ఇది కూడా లేదా అని అంటారని వారి కోసమో, లేదంటే స్టేటస్ కోసమో కొనాలి అయితే అస్సలనుకోవద్దును. మనకు యూజ్ ఉంటేనే కొనుక్కోండి. లేదంటే లేదు. సో, చూసారు కదండీ! నేను ఒక హౌస్ వైఫ్‌గా ఇంట్లో కొన్ని కొన్ని ఫార్ములాస్‌నైతే ఫాలో అయ్యేసి ఖర్చులనేది తగ్గించుకొని డబ్బులనేది సేవ్ చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని త్వరగా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.